మేము అధికారంలోకి లేనప్పుడు ఎంతో ధైర్యంగా ముందరికెళ్ళిన మేము ఈరోజు అధికారం వచ్చాక వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం కానీ మీతో మాట్లాడడం కానీ సమస్యలు ఏంటని తెలుసుకోవడం కానీ చేయట్లేదంటారా? ఈరోజు ఏదొచ్చినా ఆ కుటుంబం వల్లే, ఆ కుటుంబ చెంతనే నేను అన్నానమ్మా. ఈరోజు మాకు పదవులు అనేది అసలుకి అవసరం లేదు. వాళ్ళు వెళ్తే వాళ్ళు చెప్పేది ఒకటే మాట, మీరు అజయ్ గారు ఫోన్ చేశారు, మీ మాట వినొద్దు అంటున్నారు. సీనియారిటీని బట్టి పదవులు ఇస్తున్నాంలే, వాళ్ళు ఇంకా వయసులోనే ఉన్నారు కదా, లేకపోతే ఇంకొద్ది రోజుల తర్వాత ఇవ్వచ్చులే అని అనుకుని ఉండొచ్చేమో కదా. సో మీరెందుకు ఆ ఆలోచన చేయలేకపోయారు? ఎందుకంటే మేము పదవులు అనేది మేము ఏ రోజు అదొక ప్రతీకగా పెట్టుకోలేదు. నెల్లూరు జనసేన పార్టీలో కష్టపడిన కార్యకర్తల్ని కాపాడండి అంటూ జనసేన పార్టీ నాయకులు సుజయ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది అందరూ చూసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సుజయ్ సార్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సుజయ్ సార్, అసలు మీ సమస్య ఏంటి? ఎందుకు ఈ సంచలన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఇది యాక్చువల్గా వైరల్ చేయాలని లేకపోతే చేయాలని చేసింది కాదమ్మా. మనం జనసేన పార్టీ అధికారంలో భాగస్వామ్యం అయ్యాక ఈరోజు కొంచెంమంది వ్యక్తులు జనసేన పార్టీలోకి ఎంటర్ అయ్యి జనసేన పార్టీ అంటే మీరు పనిచేసిన వాళ్ళు ఎవరు కాదు అనే రీతిలో నెల్లూరులో వ్యవహారం తయారైంది. ఆ నెల్లూరులో వ్యవహారం తయారైన తర్వాత 1.5 సంవత్సరం పాటు మేమందరం ఈ బాధను దిగమింగుకున్నాం. కానీ కార్యకర్తలకి ఒక నమ్మకం, ఒక భరోసా కోల్పోతున్న క్రమంలో మేము నెల్లూరు జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జీలు కానివ్వండి, తర్వాత మండలాధ్యక్షులు కానివ్వండి, తర్వాత నగర డివిజన్ ఇన్ఛార్జీలు కానివ్వండి, తర్వాత నగర కమిటీ కానివ్వండి, జిల్లా కమిటీ కానివ్వండి, మా రాష్ట్ర కమిటీలో ఉన్న వీర మహిళలు కానివ్వండి, అందరం కలగలిసి ఒక డెసిషన్కి వచ్చి మాకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో మేమందరం కలగలిసి కళ్యాణ్ గారిని వేడుకునేదానికి నిన్న అందరం సమైక్యంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించుకున్నాం. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా అక్కడికి వచ్చి సహనం కోల్పోయారమ్మా. ఎందుకంటే వాళ్ళు పడుతున్న బాధలు ఒక్కొక్కటి వింటూ ఉంటే గత 1.5 సంవత్సరం నుంచి మేము అధికారంలోకి లేనప్పుడు ఎంతో ధైర్యంగా ముందరికెళ్ళిన మేము ఈరోజు అధికారం వచ్చాక ఒకంత భయానక వాతావరణం ఈరోజు మాకు కలుగుతుంటే నిజంగా అదంతా ఒక బాధతో జరిగిన కార్యక్రమం అదంతా. అజయ్ కుమార్ సార్కి దూరంగా చేయండి మమ్మల్ని అనే ఒక మాట కూడా వచ్చినట్టు అనిపించింది. సో ఎవరు ముఖ్య కారకులు అంటారు? ఈరోజు జరుగుతున్న వాతావరణంలో వేములపాటి అజయ్ కుమార్ గారు ఇక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నియమించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, లేకపోతే ఇప్పుడు నగర కార్పొరేషన్ అర్బన్ అధ్యక్షుడిగా నేను, తర్వాత మా జిల్లా కమిటీ, నగర కమిటీ, తర్వాత రాష్ట్ర కమిటీ మహిళలు మా అందరితో సమన్వయం చేసుకొని ఈ రోజైతే కలగలిపి ముందరికి తీసుకుపోయి ఉంటే అసలు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదమ్మా. కానీ ఇప్పుడు దాకా గత 1.5 సంవత్సరం నుంచి మేము ఆయన వేడుకుంటున్నా ఆయన ఇప్పటికీ మమ్మల్ని ఎవరిని ఇది చేయకుండా ఆయన ఏకపక్ష ధోరణితో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆల్టర్నేట్ ఇన్ఛార్జిని ఒకరు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నియమించారో అది కాకుండా ఆల్టర్నేట్గా మరొక ప్రత్యామ్నాయంగా వేరే ఒక వ్యవస్థని మొదలుపెట్టారు. అక్కడి నుంచి వచ్చింది ఈ ప్రాబ్లము. అక్కడి నుంచి వచ్చి వాళ్ళని మాతో సమన్వయం, ఇప్పుడు కొత్తగా ఇది జనసేన రాజకీయ పార్టీ అయిన తర్వాత 1కి 100 మంది వస్తారు, అందరినీ కలుపుకొని ముందరికి వెళ్ళాలి, అది ఖచ్చితంగా మాకు తెలిసిందే. కానీ ఇక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నియమించారో వాళ్ళని కాకుండా వారికి ఇష్టమైన వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడంతో వచ్చిన సమస్య ఇది. అంటే ప్రతి కార్యక్రమంలో కూడా వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం కానీ మీతో మాట్లాడడం కానీ సమస్యలు ఏంటని తెలుసుకోవడం కానీ చేయట్లేదంటారా? ముమ్మాటికి చేయట్లేదమ్మా. ముమ్మాటికి అది జరుగుంటే ఇంత దూరం వచ్చేది కాదు. అదేవిధంగా ఇక్కడ నామినేటెడ్ పోస్టులు అనేది ఇప్పుడు మనకి నిలబడిన ఏ కార్యకర్త అయినా అధికారం లేనప్పుడు ఎవరైతే మన కోసం నిలబడి ఉంటాడో ప్రతి కార్యకర్త కోరుకునేది ఒక చిన్నపాటి గౌరవం. ఆ చిన్నపాటి గౌరవం కూడా మేము వారికి అందించలేనప్పుడు మేము ఇక్కడ ఈ రాజకీయ ప్రస్థానం మనుగడ కొనసాగించడం అనేది వ్యర్థం నా ఆలోచన. ఎందుకంటే ఈరోజు అధికారంలో భాగస్వామ్యం ఓ పక్క మాకు శాసనసభ్యులు కానీ ఎంతో గౌరవంతో మమ్మల్ని వాళ్ళు పలకరించడం కానీ వాళ్ళు ముందరికి తీసుకెళ్ళడం కానీ వస్తుంది. ఈ మధ్యలో ఆయన వచ్చి ఇట్లా కొత్తగా వచ్చిన వాళ్ళకి పార్టీ పదవులన్నీ అలంకరించడం, పాతగా ఉన్న వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి చేత నియమింపబడిన వాళ్ళందరినీ పక్కన పెట్టడం అనేది నిజంగా మేము అది తట్టుకోలేక ఈ డెసిషన్ తీసుకున్నాం అమ్మా. సుజయ్ గారు, నిజానికి మీకంటూ ఓ ఇమేజ్ ఉంది.
జనాల్లో మిమ్మల్ని పలకరించేవాళ్ళు కానీ, మిమ్మల్ని ఇన్వైట్ చేసేవాళ్ళు కానీ, మీకంటూ ఒక క్రేజ్ అనేది సంపాదించుకున్నారు. అయినప్పుడు పదవుల కోసం అంటే వాళ్ళ వర్షన్లో సీనియారిటీని బట్టి పదవులు ఇస్తున్నాంలే, వాళ్ళు ఇంకా వయసులోనే ఉన్నారు కదా, లేకపోతే ఇంకొద్ది రోజుల తర్వాత ఇవ్వచ్చులే అని అనుకుని ఉండొచ్చేమో కదా. సో మీరెందుకు ఆ ఆలోచన చేయలేకపోయారు? మా ఇమేజ్ అంటే నాకు వచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే, చిరంజీవి గారి వల్లే. నేను ఏ రోజైతే నా చిన్నతనం నుంచి నేను చిరంజీవి గారి అభిమానిగానే నెల్లూరు జిల్లాలో సుపరిచితుడిని, తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫాలోయర్గానే నేను సుపరిచితుడిని. నాకు ఈరోజు ఏదొచ్చినా ఆ కుటుంబం వల్లే, ఆ కుటుంబ చెంతనే నేను ఉన్నానమ్మా. ఈరోజు మాకు పదవులు అనేది అసలుకి అవసరం లేదు. ఎందుకంటే మేము పదవులు అనేది మేము ఏ రోజు అదొక ప్రతీకగా పెట్టుకోలేదు. మేము అడిగేది ఇప్పుడు కార్యకర్తలకి, నిజమైన కార్యకర్తలకి మీరు ఇవ్వండి. అసలు మనకి పదవులు అనేది లేవా? 11 సంవత్సరాల పాటు జనసేన కార్యకర్త ఏమీ అనుకోకుండా, ఒక్క రూపాయి ఆశించకుండా, ఒక బిర్యానీ పొట్లను తీసుకోకుండా, ఒక క్వార్టర్ తీసుకోకుండా, జనసేన పార్టీ సభల కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ముందరికి నిలబడిన కార్యకర్తలను ఈరోజు వదిలేసి, నిన్నగాక మొన్న అధికారం వచ్చాక, జనసేన పార్టీ అధికారంలో భాగస్వామి అయ్యాక వచ్చిన నాయకులను ప్రోత్సహిస్తుంటే అది ఒక రకంగా మనసు బాధే వేస్తుంది కదమ్మా. అది సుజయ్ బాబుకి మనం అడగట్లే. నెల్లూరు నగరంలో, నెల్లూరు కార్పొరేషన్లో, లేకపోతే నెల్లూరు జిల్లాలో పక్క కొవ్వూరు కాన్స్టిట్యున్సీ అయ్యిండొచ్చు, ఆత్మకూరు అయ్యిండొచ్చు, గూడూరు అయ్యిండొచ్చు, తర్వాత సూలూరుపేట అయ్యిండొచ్చు, కావలు అయ్యిండొచ్చు, ఇట్లా మిగతా అన్ని నియోజకవర్గాల్లో, సర్వేపల్లి అయ్యిండొచ్చు, ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే కష్టపడి పనిచేశారో ఆ కార్యకర్తలను గుర్తించి కనుక ఇచ్చుంటే ఇటువంటి పరిస్థితి ఉద్దేశించేది కాదమ్మా. ఈ 10 కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్కి ముందు మీరందరూ తిరిగారు, గెలిపించుకున్నారు. అయితే ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని అడగట్లేదా? వాళ్ళు ఇవ్వట్లేదా పదవులు అనేటివి మీ కార్యకర్తలకి? మేము ఎమ్మెల్యే గారిని ఇక్కడ మాకు నెల్లూరు నగరాన్ని విషయానికి వస్తే, మేము నెల్లూరు సిటీకి నారాయణ సార్ పోటీ చేశారు. నారాయణ సార్ విజయంలో కానీ, ఇటుపక్క రూరల్లో శ్రీధరన్న పోటీ చేశారు. శ్రీధరన్న విజయంలో కానీ కీలక భాగస్వామి అనేది మా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అందులో లేనవై వాళ్ళ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపుతో మనం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రత్యేక దుష్ట పరిస్థితులను ఎదుర్కొందామని చెప్పి ఏ రోజైతే పిలిపించారో ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేశారు. కానీ ఈరోజు కూడా వాళ్ళు వెళ్తే వాళ్ళు చెప్పేది ఒకటే మాట, మీరు అజయ్ గారు ఫోన్ చేశారు, మీ మాట వినొద్దు అంటున్నారు, మీరు అజయ్ గారితో మాట్లాడండి అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతుంటే నిజంగా అక్కడ మేము చలించిపోయి బయటకు వచ్చామమ్మా. అటువంటి పరిస్థితుల్లో మేము నిన్న జరిగిన సన్నివేశం కానీ, నిన్న జరిగిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇదంతా మేము స్క్రిప్టెడ్గా అనుకున్నది కాదు. ఇదంతా మా మనసులో ఆవేదన, మా బాధ. ఇదండి నిన్న సుజయ్ బాబు గారు నిర్వహించిన ప్రెస్ మీట్ అంతరంగం. చూశారు కదండి. మళ్ళీ మరో నాయకుడితో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9.